తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరిక్కడ చూసుకోవచ్చు. మనకి 3/9/2024 మంగళవారం రోజు రైతులందరికైతే శుభవార్త రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులనేవి రైతులకైతే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఈరోజు మనకి మంగళవారం రోజు మనకొచ్చేసైతే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 10, 20 ఎకరాల వరకు ఎవరైతే ఉన్న రైతు సోదరులున్నారో వీళ్ళందరికీ డబ్బులనేవైతే ఖాతాల్లో విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అందరూ మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడ్డాయన్నమాట. అయితే ఇక్కడ మీకు స్పష్టత ఇవ్వబోతున్నానన్నమాట. ఇక్కడ మీకు ఎకరానికి 15,000 చొప్పున పడుతున్నాయా? 7,500 చొప్పున పడుతున్నాయా? అని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. నిన్నటితోటి చాలామంది రైతులకు కూడా పడ్డాయి. ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా చూపిస్తానన్నమాట. మీరు చేయవలసింది ఏం లేదు. వీడియో కింద ఒక కామెంట్ చేయండి. అలానే ఏమని చేస్తారంటే కామెంట్ మీకు ఎకరానికి 7,500 చొప్పున పడ్డాయా? ఎకరానికి 15,000 చొప్పున పడ్డాయా? అని చెప్పేసి ఒక కామెంట్ చేసి అలానే మీది ఏ జిల్లా కామెంట్ చేయండి. అలానే పైన మీకు ఒక లైక్ సింబల్ ఉంటుంది. ఆ లైక్ సింబల్ కొట్టినట్టయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకోండి, రైతు భరోసా ఒకేసారి రూపాయలు 15,000 కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించిందే. అయితే ఇక్కడ మీకు ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అయితే అమలు చేస్తామని చెప్పింది. అందులో వరకు చాలా భాగాలుగా మనం చూసుకుంటే అందులో ఇక్కడ కరెంటు బిల్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, ఇలా చాలా వరకు కొన్ని గ్యారంటీలు అయితే అమల్లోకి అయితే వచ్చేసాయి. 2 లక్షల రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేసింది. ఇందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టయితే పేర్కొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఒక్కొక్క సీజన్కి కలిపి అంటే 2 సీజన్లు ఒకేసారి మొత్తం కలిపి యాసంగి, వానాకాలం 2 సీజన్లకి మనకి ఎంత వస్తాయంటే 7,500 ఎకరానికి యాసంగి, 7,500 మనకైతే వానాకాలం. ఈ 2 పంటలు కలిపి మనకి ఎంత అయితే 15,000 రూపాయలు అవుతాయి అనమాట. ఆ 15,000 మనకి 2 సీజన్లు పడాలన్నమాట. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 2 సీజన్లు కలిపి ఈ సీజన్ విడుదల చేస్తాం, మళ్ళీ వచ్చే ఈ సీజన్కి మళ్ళీ అట్లా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది మీకు 2 సీజన్లు కలిపి ముందే విడుదల చేస్తున్నాం కాబట్టి మీకు పెట్టుబడి సాయం అనేది వచ్చే సీజన్ వరకు మీరే దాచుకోవాలి అని ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆలోచించి చేస్తుందన్నమాట. అలానే ఇక్కడ కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని అయితే అందజేస్తారంట. ఇక్కడ కౌలు రైతులు చూసుకోవచ్చు, వాళ్ళకు కూడా అయితే అంతే మొత్తాన్ని అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పారు. ఇక్కడ రైతు కూలీలకు వచ్చేసి 12,000 అయితే విడుదల చేస్తామని చెప్తున్నారన్నమాట. ఇక్కడ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 12,000 ఇస్తామని చెప్తుంది. అయితే ఇక్కడ మరి అన్న ఎప్పుడు పడుతున్నాయి అమౌంట్ అన్న దాని గురించి అడుగుతున్నారు. చాలామంది ఏమంటున్నారంటే సెప్టెంబర్ నెల వచ్చింది, ఇంకా అమౌంట్ రాలేదు, వచ్చే అప్డేట్ ఎప్పుడు ఉందన్న అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇంకో ప్రభుత్వం మనకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే రైతు భరోసా ఎన్ని ఎకరాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకుంటే ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ మనకి ప్రజలందరూ సేకరణ చేసిందని అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే 7,500 అయితే 10 ఎకరాల లోపు వారికి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇచ్చిందనమాట. ఫస్ట్ ఏమని చెప్పింది 15,000 చొప్పున 15,000 రూపాయలు మీ అందరికి విడుదల చేస్తాం 2 సీజన్లు కలిపి అన్నది. దాన్ని కాస్త మళ్ళీ ప్రభుత్వం ఏం చేసిందంటే 7,500 విడుదల చేస్తాం, ఫస్ట్గా అయితే 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తాం ఈ సీజన్కి, తర్వాత మళ్ళీ రెండో విడతలో మళ్ళీ 7,500 విడుదల చేస్తామని చెప్పిందనమాట. అంటే అర్థమైందా, 15,000 ఒకేసారి కాకుండా ఫస్ట్ 7,500 మళ్ళీ 7,500 అలా మీకు 15,000 మీకైతే ఖాతాల్లో రావడం జరిగింది. అంతే మొత్తాన్ని అమౌంట్ 10 ఎకరాల వరకు విడుదల చేస్తున్నారన్నమాట. ప్రస్తుతానికి వచ్చేసి 10 ఎకరాల వరకే అమౌంట్ అయితే వస్తున్నాయి. అమౌంట్ విషయంలో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. అయితే ఇప్పుడు మరి 20 ఎకరాలకు ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే 20 ఎకరాల వరకు నేను చెప్పేది ఏంటంటే 20 ఎకరాల వరకు రావాలంటే సెప్టెంబర్ 22, 23 తారీఖు వరకు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 20 ఎకరాల వరకు అంటే ప్రభుత్వం చాలా వరకు అయితే అమౌంట్ కావాలి. మొన్ననే రైతు రుణమాఫీ 2 లక్షలు చేశారు. ఇలా కొన్ని పథకాలు మొన్ననే అమల్లో చేశారు కాబట్టి అమౌంట్ అయితే బడ్జెట్ విషయంలో చాలా వరకు ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు కాబట్టి మీకు గనక రావాలంటే అమౌంట్ కాస్త ఆలస్యం అవుతుంది. 20 ఎకరాల వరకు ఆలస్యం అవుతుంది. 10 ఎకరాల లోపు వరకు అయితే అమౌంట్ అయితే ఈ 2 డేస్లో మీ ఖాతాలో పడుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే వచ్చే నెలలో 2 కొత్త పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా రోజు మరో 2 కొత్త పథకాలు అయితే అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా వివిధ రకాలుగా ఇక్కడ చూసుకుంది. ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయం అయితే క్యాబినెట్ ఇవ్వనట్టు మనకైతే ఆమోదం చేసింది. అయితే ఇక్కడ మీకు 2 కొత్త పథకాలు మనకి అక్టోబర్లో ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 5 లక్షల రూపాయలు మీ అందరికైతే ఆర్థిక సహాయం అయితే అందజేయబోతుందన్నమాట. దీనికి ఎవరెవరు అర్హులు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కనుక మీకు డబ్బులు రావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలన్నమాట. మీకు ఎక్కడైతే ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఆ ప్లేస్ యొక్క ఫోటోలు, అలానే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, అంటే మీరు అడ్రస్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి కరెంట్ అడ్రస్ ఆధార్ కార్డ్ జిరాక్స్, అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే
బ్యాంక్ అకౌంట్ అనమాట. ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే పేరు మీద తీసుకోవాలనుకున్నారో ఇల్లు, ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఇవన్నీ కలిపి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తే ప్రభుత్వం దాన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తుంది. అమౌంట్ విడుదల చేసిన తర్వాత మీరేం చేయాలంటే దాన్ని ఇల్లు పర్పస్‌లో మాత్రమే, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఇల్లు కొరకే ఉపయోగించుకొని మీరు ఇల్లు అయితే నిర్మించుకోవాలనమాట. లేకుంటే వేరే ఇతర పనులకి యూజ్ చేసుకుంటాం అమౌంట్ అంటే మాత్రం ప్రభుత్వం అయితే ఊరుకోదు. తప్పకుండా మీరైతే నష్టపరిహారం అనేది కట్టాల్సి ఉంటుంది. కేవలం ఇల్లు కట్టుకునే వాళ్ళకే ముందే అని చెప్పి మనకి అన్ని రూల్స్ కూడా చెప్తుందనమాట. ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇల్లు కట్టుకునే వాళ్ళకే అందజేస్తున్నామని చెప్పేసి చెప్పింది. మీరు ఆ తర్వాత వాటిని ఇల్లు పర్పస్‌లో యూజ్ చేసుకొని కట్టుకుంటే ప్రభుత్వం నుంచి మీకు ఒక ఇంటి ఐడీ లాంటిది కూడా పంపిస్తారు. ఓకే, వీళ్ళు మేమిచ్చిన అమౌంట్ తోటి ఇందులో ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి మీకు ఒక పోస్టర్ అలాంటిది కూడా వేయడం అయితే జరుగుతుంది మీ ఇంటికి. ఓకే, ఇది టోటల్ ప్రాసెస్ అనమాట. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అయితే ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులకు కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మీ అందరికీ ఇంకా ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఈ 2 రోజుల్లో మీ అందరికీ రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాలో పడబోతున్నాయి. ఎకరం నుంచి 10 ఎకరాల వరకు అయితే 7,500 చొప్పున అయితే ఇస్తున్నారు. మీరేం వరి కానవసరం లేదు. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒకసారి అయితే తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరైతే లైక్ చేయండి వీడియోని, లైక్ చేయకపోతే.